శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను కథా సరిత్సాగరం 6వ భాగం చదివి వినిపించబోతున్నాను. 5వ భాగంలో పుష్పదంతునికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఇప్పుడు ఈ భాగంలో మాల్యవంతునికి ఆ పేరు వచ్చిన కారణం తెలుసుకుందాము. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. మాల్యవంతునికి ఆ పేరు వచ్చిన కారణం ఇంకా నా కథ చెబుతాను. దేవదత్తుని తండ్రి గోవిందదత్తు కదా, ఆయన పుత్రులలో నేనొకడను. నన్ను సోమదత్తుడనేవారు. మా నాయన గారికి నా మీద వాత్సల్యం లేకపోవటం చేత విచారం కలిగి నేను హిమాలయ పర్వతానికి వెళ్ళి మాల్యములతో శివపూజ చేస్తూ తపస్సు చేశాను. మహేశ్వరుడు ప్రసన్నుడై దర్శనమిచ్చాడు. నేను ఏ భోగాలు కోరక ప్రమథగణత్వమే వేడితే స్వామి అదే ప్రసాదించాడు. మానవులు అడుగుపెట్టలేని అరణ్య ప్రదేశాల నుంచి నీవు పుష్పములు తెచ్చి మాలలు గుచ్చి పూజ చేయటం చేత నీకు మాల్యవంతుడనే నామధేయం ఉంచుతున్నాను అని శివుడు అనుగ్రహించాడు. నేను మానవ శరీరం విడిచి ప్రమథుడనయ్యాను. ఈశ్వర అనుగ్రహం చేత నాకు మాల్యవంతుడనే పేరు ఈ విధంగా వచ్చింది. కాణభూతి దురదృష్టవశాన పార్వతీదేవి శాపము తగిలి నేను మానవలోకంలో జన్మించాను. హరుప్రోక్తమైన ఆ దివ్య కథ ఇక చెప్పు, మనకు ఉభయులకు శాపమోక్షం అవుతుంది. గుణాఢ్యుడు బృహత్ కథను శాతవాహనునికి పంపుట. ఈ విధంగా గుణాఢ్యుడు అడుగగా 7 ఖండాలుగా ఉన్న ఆ దివ్య కథను కాణభూతి తన భాషలోనే చెప్పినాడు. గుణాఢ్యుడు ఆ కథను 7 సంవత్సరాలలో 7 లక్షల శ్లోకాలలో రచించాడు. అరణ్యంలో సిరా దొరకకపోవటం వల్ల ఆ మహాకవి తన రక్తంతోనే గ్రంథాన్ని లిఖించాడు. విద్యాధరులు కథను అపహరిస్తారేమో అన్న భయం చేత కథను ఆ విధంగా గ్రంథస్థం చేశాడు. అప్పటికి కథ వినటానికి వచ్చి ఆకాశాన నిలిచిన విద్యాధరాదులు పందిరికి చాందినీ కట్టినట్టుగా ఉన్నారు. కథను చూసి కాణభూతి దివ్యగతి పొందాడు. అతని వెంట ఉన్న తక్కిన పిశాచాలు కూడా కథను విని స్వర్గానికి వెళ్ళాయి. ఈ మహాకథ భూలోకంలో నిలవాలి. అప్పటికి శాపమోక్షమని దేవి సెలవిచ్చింది. దీనిని ఎలా ప్రకటించను, ఎవరికివ్వను అని గుణాఢ్యుడు ఆలోచిస్తున్నాడు. ఆయనతో కూడా వచ్చిన గుణదేవుడు, నందిదేవుడు అనే శిష్యులు ఈ కావ్యాన్ని గ్రహించటానికి అర్పించటానికి తగినవాడు శ్రీ శాతవాహన మహారాజు. ఆయన రసజ్ఞుడు. పుష్ప పరిమళమును మారుతం వహించేలాగున ఆ ప్రభువు ఈ కావ్యాన్ని వహించగలడు అని చెప్పారు. సమ్మతించి గుణాఢ్యుడు ఆ శిష్యులకు కావ్యాన్ని ఇచ్చి మహారాజు సన్నిధికి పంపి తాను ప్రతిష్టానపురం వెలుపల ఉన్న దేవీకృతోద్యానవనంలో సంకేత స్థానం ఏర్పాటు చేసి కూర్చున్నాడు. శిష్యులు మహారాజును దర్శించి గుణాఢ్యుడు రచించాడని ఆ గ్రంథం సమర్పించారు. శాతవాహనుడు వారి పిశాచాకృతిని గమనించి పుస్తకం తెరిచి పైశాచీ భాషలో ఉండటం గ్రహించి అసహించుకుని విద్యాగర్వంతో ఏమీ నీరసమైన పైశాచీ భాష, రక్తంతో వ్రాసిన గ్రంథం, 7 లక్షల శ్లోకాలు, పాడుకథ అని నిరసించాడు. శిష్యులు గ్రంథ సమేతంగా వెళ్ళి జరిగిన సంగతి గురువుకు విన్నవించారు. ఆయన విచారపడ్డాడు. గుణగ్రహణ శక్తి కలవారే నిరసిస్తే ఎవరికి విచారం కలగదు? తర్వాత గుణాఢ్యుడు సమీప పర్వతం వద్దకు వెళ్ళి ఏకాంత రమ్యస్థానంలో అగ్నిగుండం చేసి కూర్చుని ఒక్కొక్క పత్రమే చదివి శిష్యులు, మృగాలు, పక్షులు కన్నీరు విడుస్తూ ఉండగా అగ్నిలో పడవేస్తున్నాడు. ఈ ప్రకారంగా 6 లక్షల శ్లోకాల గ్రంథం అగ్నిహోత్రునికి ఆహుతి అయిపోయింది. నరవాహన దత్త చరిత్ర మాత్రం మిగిలింది. గుణాఢ్య మహాకవి ఆ ప్రకారంగా గ్రంథం చదివే వేళ లేళ్ళు, వరాహాలు, మహిషాలు మొదలైన జంతువులు బారులు తీర్చి చుట్టూ నిలిచి ఆహారం మాని కన్నీళ్లతో నిశ్చలంగా విన్నాయి. ఇంతలో శాతవాహన మహారాజుకు జబ్బు చేసింది. సారము లేని మాంసం తినటమే కారణమని వైద్యులు నిర్ణయించారు. వంటవాళ్లను రాజు గట్టిగా అడిగితే వేటగాళ్లు తెచ్చి ఇచ్చిన మాంసమే తాము వండినట్లు చెప్పారు. వేటగాళ్లను అడిగితే, మహాప్రభు, ఇక్కడ ఒక బ్రాహ్మడు కథ చదువుతూ ఒక్కొక్క పత్రమే అగ్నిలో వేస్తున్నాడు. జంతువులు మేతమాని వింటూ ఉండటం చేత నీరసించిపోయాయి. వాటి మాంసం నీరసం అయిపోయింది అని వాళ్ళు విన్నవించుకున్నారు. కుతూహలం కలిగి రాజు వాళ్లను ముందు నడవమని తాను వారి వెంట వెళ్ళి గుణాఢ్యుని చూసినాడు. శిష్యులు, మృగాలు చుట్టూ ఉండగా మధ్యన కూర్చుని కథ వినిపిస్తున్న మహాకవికి రాజు నమస్కారం చేసి వృత్తాంతం యావత్తు చెప్పమన్నాడు. పుష్పదంతుని శాపం మొదలుకుని అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ పైశాచీ భాషలో మహాకవి చెప్పాడు.
గుణాఢ్యుడు ప్రమదావతారమని తెలుసుకుని మహేశ్వర ముఖోద్గతమైన ఆ మహాకథను తనకు దయచేయవలసినదని శాతవాహనుడు కవీశ్వరుని కాళ్ల మీద పడ్డాడు. రాజా, 6,00,000 శ్లోకాల కథలు 6 అగ్నిపాలైనవి. ఈ కథ 1,00,000 గ్రంథము మాత్రము మిగిలినది. తీసుకో, నా శిష్యులు వచ్చి వివరిస్తారు అని గుణాఢ్యుడు చెప్పి రాజుకు సెలవిచ్చి యోగమార్గాన నిజదేహం విడిచి దివ్య పదవికి వెళ్ళాడు. గుణాఢ్యుడు ప్రసాదించిన బృహత్కథను తీసుకుని రాజు నిజనగరానికి బయలుదేరిపోయాడు. ఆ నరవాహన దత్త చరిత్రను వివరించి వ్రాసిన కవి శిష్యులు గుణదేవుడు, నందిదేవుడులకు శాతవాహన మహారాజు మణికనక వస్త్రవాహనాలు, గృహములు, ధనము, అగ్రహారాలు ఇచ్చి సత్కరించాడు. రాజు ఆ శిష్యులతో సహా కథా విభాగము చేసి పైశాచీ భాషలోనే కథావతారాన్ని తెలపటానికి ఈ కథాపీఠం రచించాడు. ఆ మహాకథ రసవంతమై చిత్ర విచిత్ర సంఘటనలతో కూడి దేవకథలను కూడా మరిపించి త్రిలోక విఖ్యాతిని పొందింది. మహేశ్వరుని వల్ల పుష్పదంతుడు వరరుచిగా జన్మించాడు. ఆ పుష్పదంతుని వలన కాణభూతి, కాణభూతి వలన గుణాఢ్యుడు, గుణాఢ్యుని వలన శాతవాహనుడు గ్రహించిన మహాద్భుత విద్యాధర కర్ణను విని ఆనందించండి. శతానీకుని కథ. వత్సదేశానికి కౌశాంబి రాజధాని. పాండవ వంశ సంభూతుడైన పరీక్షిత్తుకు మనవడు, జనమేజయునుకు కుమారుడు అయిన శతానీకుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పట్టమహిషి వసుమతీదేవి. వారికి సంతానం లేదు. ఒకనాడు శతానీకుడు వేటకు వెళ్ళి అరణ్యంలో సంచరిస్తూ ఉండగా అక్కడ తపస్సు చేస్తూ ఉన్న శాండిల్యమునితో పరిచయం అయ్యింది. ప్రభువు ప్రార్థించగా ముని రాజు వెంట కౌశాంబి నగరానికి పోయి పుత్రకామేష్టి చేయించినాడు. మహారాణికి మంత్రసిద్ధమైన పాయసం ఇచ్చాడు. పాయసం తాగి వసుమతీదేవి గర్భం ధరించింది. క్రమేణా కుమారుడు కలిగాడు. అతనికి సహస్రానీకుడు అని పేరు పెట్టారు. పెద్దవాడైన తరువాత తండ్రి అతనికి యవరాజ్య పట్టాభిషేకం చేసి తాను రాజ్యభారం విచారం విడిచిపెట్టి శాంతంగా కాలం గడుపుతున్నాడు. శతానీకుడు దేవేంద్రునికి సాయము చేయుట. కొన్నాళ్లకు ఇంద్రునికి రాక్షసులతో యుద్ధం సంభవించింది. మాతలి ద్వారా మహేంద్రుడు శతానీకునికి ఆహ్వానం పంపాడు. శతానీకుడు తన కుమారుని యుగంధరుడనే మంత్రికి అప్పగించి రాజ్యభారం మంత్రికి సుప్రతీకుడు అనే ప్రధాన సేనాపతికి అప్పజెప్పి మాతలితో ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. మహేంద్రుని సమక్షంలో యమదంష్ట్రుడు మొదలైన అసురులను సంహరించి శతానీకుడు యుద్ధంలో ప్రాణాలు వదిలాడు. ఆ రాజు శవము మాతలి భూలోకానికి తెచ్చాడు. రాణి అతనితో సహగమనం చేసింది. తర్వాత సహస్రానీకుడు వత్సదేశానికి ప్రభువయ్యాడు. ఇంద్రుడు రాక్షసులను జయించి విజయోత్సవం చేస్తూ తన మిత్రుని పుత్రుడైన సహస్రానీకుని ఆహ్వానించాడు. నందనవనంలో అప్సరసలతో విహారాలు చేస్తూ ఉన్న దేవతలను చూస్తూ తనకు తగిన భార్య లేదే అని సహస్రానీకుడు విచారపడ్డాడు. అతని ఆశయం గ్రహించి మహేంద్రుడు ఇలా చెప్పాడు: రాజా, విచారించుకు, నీ కోరిక ఈడేరుతుంది. నీకు కాగల భార్య భూలోకంలో పుట్టి ఉన్నది. వెనక ఒకసారి బ్రహ్మదేవుని దర్శనార్థం వెళ్ళాను. నేను వెళ్ళిన తరువాత విధూముడు అనే వసువు వచ్చాడు. మేమంతా అక్కడ ఉండగానే అలంబుస అనే అప్సరస వచ్చింది. దాని చీర గాలికి కాస్త తొలిగేసరికి చూసిన విధూమునికి మనోవికారం కలిగింది. అప్సరస కూడా అతని రూపసంపదకు ముగ్ధురాలు అయ్యింది. బ్రహ్మ నాకేసి చూశాడు. నేను ఆయన అభిప్రాయం గ్రహించి కోపించి వాళ్లతో, మూర్ఖులారా, మీరిద్దరూ మానవలోకంలో పుట్టి భార్యాభర్తలు కండి అని శపించాను. సహస్రానీక, శాపభ్రష్టుడమైన ఆ వసువు నీవేసుమా? ఆ అప్సరస అయోధ్యాధిపతి ఋతవర్మకు కూతురై పుట్టి మృగావతి అనే పేరుతో పెరుగుతున్నది. ఆమె నీకు భార్య అవుతుంది. ఈ వాక్యాలు విన్న తరువాత సహస్రానీకుడు మృగావతి మీద మమత హెచ్చింది. అనంతరం మహేంద్రుడు అతనిని సన్మానపూర్వకంగా సాగనంపాడు. అతడు ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో తిలోత్తమ అనే అప్సరస ప్రీతి వల్ల సహస్రానీకుని ఉద్దేశించి, రాజా, క్షణం ఆగు, నీకొక వార్త చెబుతాను అన్నది. మృగావతిని ధ్యానిస్తూ ఉన్న రాజుకు ఆ మాటలు చెవికెక్కలేదు. అప్సరస సిగ్గుపడి రోషంతో, రాజా, నా మాటలు వినిపించుకోక ఎవరితోని ధ్యానిస్తున్నావో ఆమెతో నీకు 14 ఏళ్ళు వియోగం కలుగుతుంది అని శపించింది. ఆ మాటలు రాజుకు వినబడలేదు. రథం నడుపుతున్న మాతలి మాత్రం విన్నాడు. సహస్రానీకుడు మృగావతిని వివాహమాడుట. రాజధాని చేరి సహస్రానీకుడు యుగంధరాది మంత్రులతో మృగావతి వృత్తాంతం చెప్పాడు.
ఆలస్యానికి సహించలేక మృగావతి తండ్రి కృతవర్మ వద్దకు అయోధ్యకు దూతలను పంపాడు. ఆయన సంతోషించి తన రాణికి ఈ వివాహ విషయం తెలిపాడు. తమ బిడ్డను సహస్రానీకునికి ఇచ్చి తప్పకుండా వివాహం చేయవలసినదని, తనకు కలలో ఒకనొక బ్రాహ్మణుడు కనపడి ఇలా చేయవలసినదని చెప్పాడని రాణి చెప్పింది. మృగావతి రూపలావణ్యాలను చూసి నృత్య గీతికాది కౌశలాన్ని గ్రహించి దూతలు వెళ్లారు. తరువాత మృగావతి సహస్రానీకులకు మహావైభవంతో వివాహం జరిగింది. వారి సమ్మేళనం చాలా మనోజ్ఞమయ్యింది. సహస్రానీకుని మంత్రులకు త్వరలోనే బిడ్డలు కలిగారు. యుగంధరునికి ఔగంధరాయణుడు, సుప్రతీకునికి రుమణవంతుడు, హాస్య సచివునికి వసంతకుడు జన్మించారు. మృగావతి కూడా గర్భం ధరించింది. ఆమె ముఖము తెల్లని కాంతులు వెదజల్లడం ఆరంభించింది. మృగావతిని పక్షి తన్నుకొని పోవుట. ఒకనాడు రాజు భార్య వంక రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు. నెత్తురుతో నిండిన దిగుడు బావిలో స్నానం చేయాలనే కోరిక కలిగింది అని రాణి విన్నవించింది. ధర్మాత్ముడైన ప్రభువు జంతురక్తానికి బదులుగా దిగుడు బావిలో లాక్షారసము మొదలైనవి కల్పించాడు. రక్తవర్ణంతో ఉన్న నీటిలో రాణి స్నానం చేస్తూ ఉండగా ఆకాశాన పోతూ ఉన్న గరుడ పక్షి మాంసఖండం అనే భ్రమతో రాణిని పైకి తన్నుకుని పోయింది. రాజు మూర్ఛపోయి కొంతసేపటికి తెప్పరిల్లాడు. ఆ వృత్తాంతం దివ్యదృష్టి వలన గ్రహించిన మాతలి ఆకాశ మార్గాన వచ్చి రాజును ఓదార్చి తిలోత్తమ పెట్టిన శాపము, దాని పర్యవసానము తెలియపరిచి వెళ్ళాడు. ప్రాణేశ్వరి, ఆ పాపాత్మురాలు తిలోత్తమ మనోరథం ఏడేరింది అంటూ రాజు చాలా దుఃఖించాడు. శాప విషయం తెలియటం చేత, మంత్రులు ఓదార్చటం చేత సహస్రానీకుడు కొంతవరకు మనసును చిక్కపట్టుకుని భార్యతో మళ్ళీ సమాగమం కలుగుతుంది అనే ఆశతో ప్రాణాలు వదలకుండా ఉన్నాడు. గరుడపక్షి మృగావతిని తన్నుకుని పోయి ప్రాణాలు ఉన్న వ్యక్తి అని త్రోవలో గ్రహించి దైవయోగం చేత ఉదయపర్వతం మీద విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె భయం చేత, శోకం చేత విహ్వల చిత్తురాలై మనుష్యులు అడుగుపెట్టడానికి వీలు లేని కొండచెరియ మీద తాను ఉన్నట్లు తెలుసుకుంది. కట్టుబట్టతో దిక్కులేని ఆ మృగావతిని మింగడానికి కొండ చిలువ మీదకు వచ్చింది. ముందు ముందు ఆమెకు సౌభాగ్యం ఉండటం చేత ఆ సమయంలో ఒకానొక దివ్యపురుషుడు వచ్చి ఆ పామును సంహరించి కనపడి కనపడకుండా అంతర్ధానమయ్యాడు. దుఃఖాతిశయం చేత ఆమె ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకుంది. అక్కడికి వచ్చిన అడవి ఏనుగు కాళ్ల ముందు వెళ్ళి పడ్డది. ఆశ్చర్యం, ఆ క్రూర జంతువు ఆమెను ఏమీ చెయ్యలేదు. ఇంకా దుఃఖంలో ఉన్న ఆ గర్భవతి కొండచర్య మీద నుంచి కిందికి దూకాలనుకుని భర్తను తలుచుకుని పెద్ద పెట్టున రోదనం ప్రారంభించింది. మృగావతి జమదగ్ని ఆశ్రమమున నివసించుట. అదృష్టవశాన సరిగ్గా ఆ సమయంలో కందమూల ఫలాల కోసం అక్కడికి వచ్చిన మునికుమారుడు మూర్తిభవించిన దుఃఖదేవత వలె ఉన్న ఆమెను ఓదార్చి సమీపంలో ఉన్న జమదగ్ని ముని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఆమె ముని పాదపద్మాలకు మొక్కింది. దయాద్రహృదయుడైన జమదగ్ని దివ్యదృష్టితో చూసి, తల్లి విచారపడకు, నీ కడుపున వంశవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు, మళ్ళీ నీకు నీ భర్తతో సమాగమం కలుగుతుంది అని ఓదార్చాడు. ఆ పతివ్రత ఆశ్రమంలోనే నివసిస్తూ భర్తను మనస్సులో ధ్యానించుకుంటూ ఉంది. ఆకాశవాణి మృగావతి పుత్రునకు ఉదయునుడని పేరు పెట్టుట. కొంతకాలానికి మృగావతికి కుమారుడు కలిగాడు. ఇతడు ఉదయనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. మహాశ్రీమంతుడు, కీర్తిమంతుడు, మహాప్రభువు అవుతాడు. ఇతని కుమారుడు సమస్త విద్యాధర చక్రవర్తి అవుతాడు అని ఆ సమయాన ఆకాశవాణి పలుకు వినపడింది. ఆశ్రమంలో ఉదయనుడు దినదినాభివృద్ధి పొందుతున్నాడు. అతనికి క్షత్రియోచితాలైన సమస్త సంస్కారాలు ఉపనయనము చేసి అతనికి అన్ని విద్యలు, ధనుర్వేదము జమదగ్ని నేర్పించాడు. వసునేమి అనే నాగుని ఉదయనుడు రక్షించుట. సహస్రానీకుని పేరు చెక్కిన కడియం తన చేత నుంచి తీసి మృగావతి ప్రీతితో కుమారుని చేతికి పెట్టింది. ఉదయనుడు ఒకనాడు అడవికి వేటకు వెళ్ళాడు. శబరుడు ఒకడు బలవంతంగా ఒక సర్పాన్ని పట్టుకోవటం చూసి దాని అందచందాలను చూసి జాలిపడి దానిని విడిచిపెట్టవలసిందని ఉదయనుడు శబరునికి ఆజ్ఞ ఇచ్చాడు. వాడు చేతులు జోడించి, దొర, నేను పేదవాణ్ణి, పాములు పట్టుకోవటం మా కులవృత్తి, పాములను ఆడించి బతుకుతాను. ఇది వరకు నా దగ్గర ఉండే పాము చచ్చిపోయింది. మంత్రౌషధుల మహిమ చేత ఈ కీకారణ్యంలో దీన్ని పట్టుకోగలిగాను అని చెప్పాడు. ఉదయనుడు చేతి కడియం తీసి శబరునికి ఇచ్చి సర్పాన్ని విడిపించాడు. కడియం పుచ్చుకుని శబరుడు వెళ్ళిపోగానే ఆ నాగుడు ఉదయునికి నమస్కరించి, రాజా, నా పేరు వసునేమి, నేను వాసుకి సోదరుడను.
నీవు నన్ను రక్షించావు కాబట్టి కృతజ్ఞతతో ఈ వీణను, ఈ తాంబూలపు తీగలను, వాడిపోని ఈ పుష్పమాలికను, ఈ తిలకాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఈ వీణకు శృతి విభాగం ఉన్నది, దివ్యమైన తంత్రులు ఉన్నాయి, స్వీకరించు అని సమర్పించాడు. ఉదయనుడు స్వీకరించాడు. తరువాత ఆ నాగుడే ఉదయనుని ఎత్తుకుని ఆశ్రమంలో దింపి వెళ్ళిపోయాడు. శబరుడు కడియముని రాజధానిలో అమ్మ చూపాడు. కడియం మీద మహారాజు సహస్రానీకుని నామాక్షరాలు చూసి రాజభటులు శబరుని ప్రభువు సన్నిధికి పట్టుకుపోయారు. మహారాజు కడియాన్ని చూసి దుఃఖాక్రాంతుడై అది వాడికి ఎలా దొరికిందో చెప్పవలసిందని ఆజ్ఞాపించాడు. ఉదయాద్రి మీద తాను పామును పట్టినది మొదలుకుని కడియం లభించినంత వరకు జరిగిన వృత్తాంతం యావత్తు శబరుడు విన్నవించాడు. ఆ కడియం తాను భార్య చేతికి పెట్టినదని రాజు తెలుసుకుని చాలా ఆందోళన పడ్డాడు. ఇంతలో ఆకాశవాణి, రాజా, నీ శాపం ముగిసినది. నీ భార్య మృగావతీదేవి కుమారునితో సహా ఉదయాద్రి మీద జమదగ్ని ఆశ్రమంలో ఉన్నది అని వినపడింది. రాజు భార్య మీద చింతతో ఆ రోజు చాలా కష్టం మీద గడిపి మరునాడు సైన్యాన్ని వెంట పెట్టుకుని శబరుడు మార్గాన్ని చూపుతూ ఉంటే జమదగ్ని ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ రోజు మహారాజు చాలా దూరం ప్రయాణం చేసి అరణ్యంలో ఒక ప్రదేశంలో సరోవర తీరాన దిగి అలసట వలన పడుకుని కథకుని పిలిచి, సంగీతక, మహారాణి దర్శనార్థం తహతహలాడుతున్న నాకు ఏదైనా మంచి కథను చెప్పి వినోదం సమకూర్చు అని ఆజ్ఞాపించాడు. దేవా, ఎందుకో వృధాగా శ్రమపడతారు. శాపం తీరిపోయి దేవితో తమకు త్వరలోనే సమాగమం కానున్నది కదా. మానవులకు ఈ సంయోగ వియోగాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఉదాహరణగా ఇప్పుడు నేను చెప్పబోయే శ్రీదత్తుని కథను విని ఆనందించండి అని సంగీతకుడు కథను చెప్పనారంభించాడు. కథాసరిత్ సాగరం 6వ భాగం సమాప్తం. ఈ కథలోని కొనసాగింపును తరువాయి భాగంలో చెప్పుకుందాము. నమస్కారం.